యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. మరి దేవుడు తన కృప చేత సంఘాన్ని, మరి పెద్దలను, స్త్రీల సమాజమును, యవన బిడ్డలను ఆయన సన్నిధికి నడిపించు ఉండగా ప్రభు మనలను మరి మన సంఘ పరిచర్యను, మన కుటుంబాలను మరి జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది 2వ వారముగా 7 వారములు మరి ఉదయ గారు తన యొక్క కుమార్తె విషయంలో ప్రత్యేకంగా చాలా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ మరి ఉండగా తండ్రి ప్రేమ, తన యొక్క తండ్రి ప్రేమ అదిగో మరి తన బిడ్డను తన దగ్గరికి రావాలని కోరుకుంటుండగా, తనను అదిగో మరి దేవుని ఆశ్రయించి ఉండగా, దేవుని సహాయాన్ని కోరుకొని ఉండగా, దేవుడు తప్పనిసరిగా ఆ బిడ్డ పక్షాన మరి సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మరి రవి గారు మరి అలాగే మరి కుమార్తె కుటుంబం గారి కుటుంబ విషయంలో ప్రభు ఇంతవరకు ఎంతగానో సహాయం చేసుకున్నారు. ప్రభు తన కృప చేత ఈ దినాన మనము శిలువ ధ్యానములో 3వ దినములో ఉన్నాం. నిన్నటి దినాన అంశము ఒకసారి జ్ఞాపకం చేస్తారా? పాపములను ఒప్పుకొనుట. ఈ 40 రోజులు కూడా ఒక్కొక్క అంశముతో మనము ముందుకు వెళ్తున్నాం. ఈ విషయాన్ని సంఘ బిడ్డలు చక్కగా మరి జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాలలో మనం దాచుకోవాలి. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ దినాన దేవుని యొక్క వాక్యములో దిద్దుబాటు అనేటువంటి మాట ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. దిద్దుబాటు. ఈ సిలువ ధ్యానములలో ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రభువు మనకిచ్చినటువంటి ఈ సమయము దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు కావాలి. దిద్దుబాటు అనేది దేవుడు మనకిస్తున్న సమయం. ఇది మనము సరి చేసుకోవాలి. మనము దేవుని యొక్క దయ చొప్పున వాక్యాన్ని బట్టి మనము మార్చుకోవాలి. మన ఆలోచనలు, మన జీవితాన్ని, మన కుటుంబమును మార్చుకోవాలి. దిద్దుబాటులోనికి రావాలి. దేవునికి స్తోత్రం. దాని గురించి ఈ రోజున సిలువని యొక్క సన్నిధిలో, సిలువ ధ్యానములలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె అప్పటి వలె హృదయములను కఠినపరచుకొనుడని మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేను అనబడు సమయముండగానే ఈ దినమును ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. కనుక మన అంశం ఇక్కడ అంటున్నాడు కదా, మనం చదువుకుని భాగములు చూస్తే హృదయములను కఠినపరచుకుడి అంటాడు. అది కొనకుడి, కఠినపరచుకోవద్దు. ఎప్పుడు అప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు దేవుని శబ్దాన్ని, దేవుని యొక్క శబ్దమాన్ని మాట విన్న తర్వాత వాళ్ళు ఏమైపోయారు అంటే కఠినపరుచుకున్నారట. కానీ ఇప్పుడు అంటున్నాడు కదా, ఆయన మాట మీరు వినగానే, ఆయన వాక్యం వినగానే, ఆయన సన్నిధిలో మీరేం చేయాలి అంటే కఠినపరచుకోవద్దు. మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. మీ హృదయాలను మెత్తనిగా చేసుకోవాలి. దేవుని వాక్యములకు లోపడాలి. దేవుని వాక్యములకు భయపడాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో అలాగనే నీవు లోబడినట్లయితే, వాక్యానికి లోబడినట్లయితే అక్కడ దేవుని తన కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ భాగంలో ఇక్కడ అంటున్నాడు కదా, హృదయం కఠినముగా ఉన్న మనుషుల మధ్య దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ప్రేమతో నిలిచాడు. ఆయనను సిలువ వేసిన వారి కోసం కూడా ప్రార్థించాడు.
కఠినము. అక్కడ యేసయ్య దగ్గర ఉన్నటువంటి జనులందరూ కూడా కఠినంగా సిలువ వేయాలి. అయినా వారి కోసం ఏం చేశాడట? ప్రార్థన చేశాడు ప్రేమతో. ఒకసారి మన హృదయం కఠినం అయిపోతుంది. నేను ఇట్టనే ఉంటాను అని కఠినపరుచుకుంటాం. కానీ యేసయ్య ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా ఆయన ప్రేమ ఎలాగుందయ్యా అంటే ఆయన ప్రేమ చూపుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ మాటలో మనం చూసినట్లయితే అంటాడు కదా, నిర్గమకాండము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి కఠినపరుచుకున్న రీతిని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. ఫరో ఉపశమనము కలుగుట చూచి ఏంటట? ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. కనుక ఫరో, ఇదిగో ఇక్కడ రాసుగా ఉన్నటువంటి ఫరో దేవుని మాటకు లోబడకుండా ఏం చేస్తున్నాడట? కఠినపరుచుకున్నాడట. అతనికి ఎదుగో మరి క్షమించలేని స్థితి ఉంది, పశ్చాత్తాపం లేని స్థితి ఉంది, కఠినముగా ఉన్నాడు. ఫరో హృదయం కఠినమైపోయింది. దేవుని వాక్యమునకు అతడు, దేవుని మాటకు అతడు లోబట్ల. అందుకోసమే అక్కడ అనేకమైనటువంటి దేవుని కార్యాలు అక్కడ జరిగింది. ఫరో హృదయాన్ని కఠినమైపోయింది. సో ఇక్కడ మన అంటున్నాడు కదా, పశ్చాత్తాపము అనేది, దిద్దుబాటు అనేది మనకు అవసరమై ఉన్నది. ఆ యొక్క దిద్దుబాటు గురించిన వాక్యాన్ని మనం చదువుకుంటే, ఆయన మాట వినగానే, ఆయన వాక్యం వినగానే మనము లోబడాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, కీర్తన గ్రంథము 50వ కీర్తన 17వ వాక్యాన్ని మనం చదువుకుందామా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం త్రోసివేయకూడదు. దేవుని వాక్యానికి మనము లోబడాలి. ఇక్కడ అంటున్నాడు కదా, కీర్తనకారుడైన దావీదు భక్తుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, అందుకోసమే నా మాటలు త్రోసివేస్తున్నావు, అది వెనుకకు నెట్టి వేస్తున్నావు, నన్ను అదిగో ఆ మాటలకు లోబట్టలేదు అంటున్నా. ఈ దినాన దిద్దుబాటు అనేది నువ్వు కోరుకుంటే, దేవుని మాటలు విన్నట్లయితే దేవుడు నీ ముందుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో ఉంటాడు. ఆయన దేవుడు నీ మధ్యలో ఉంటాడు. ఆయన దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. ఆయన దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. ఆయన దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన ఏ విషయంలో కూడా నిన్ను ఆయన దాటి వెళ్ళడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన మాట వింటున్న నీ జీవితంలో, ఆయనకు లోబడుతున్న నీ జీవితంలో, ఆయన మాటకు నువ్వు ఏమైతే నీ హృదయాన్ని తెలుస్తున్నావో, నీ జీవితంలో కార్యం చేస్తాడు. అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, గొప్ప కార్యములు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనము దిద్దుబాటును మనము ప్రేమించాలి. దిద్దుబాటు మనకు కావాలి. ఈ సిలువ ధ్యానములు ఎక్కడైతే నేను తప్పిపోతున్నానో, ఎక్కడైతే తప్పిపోయి ఉన్నానో, ఎక్కడైతే పడిపోయి ఉన్నానో, ఎక్కడైతే దేని విషయంలో దూరమై ఉన్నానో, ఏ విషయంలో నేను నీ సన్నిధికి రాలేకపోతున్నానో, సరిచే ప్రభువా, నన్ను సరిచే ప్రభువా అని ప్రభువుని మనం అడగనట్లయితే ఖచ్చితంగా దేవుడు మనం సరిచేయగలడు. ఆయన దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ అంటాడు, ఏము గ్రంథములు 6వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోదునో అది నాకు తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఏము భక్తుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, ఏము ఊసు దేశములోనే గొప్పవాడు, అతడే ఒక దిక్కున, తూర్పు దిక్కున అతడే గొప్పవాడు. అతడు అంటున్న మాట, అయ్యా నేను ఎక్కడైనా తప్పిపోతే నేను సరి చేసుకుంటాను అయ్యా అంటున్నాడు. నాకు ఉపదేశం అంటే, నాకు నీ వాక్యం నాకు చెప్పయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా. ఎక్కడైనా నేను ఏదైనా మిస్టేక్ వచ్చిందేమో, ఎక్కడైనా నేను పడిపోయేదేమో, ఎక్కడైనా చనిపోయేదేమో, ఎక్కడైనా నేను నీకు దూరం అయిపోయేదేమో తెలియకుండానే అని దేవుని దగ్గర అంటున్నాడు కదా, నేను మౌనముగా ఉంటాను, నాతో మాట్లాడయ్యా. ఎంత గొప్పవాడో తెలుసా?
ఏమి ఎంత ప్రార్థనా పరుడో తెలుసా? అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు. అతడు చెడు తన దగ్గర వస్తుంటే దానిని త్రోసివేశాడు, అది విసర్జించాడు, చెడు వైపున పోలేదు. దేవుడే అదిగో ఏబు జీవితంలో సాక్ష్యం ఇచ్చాడు. ఏమనే మనుషుడు ఉజు దేశములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేశములో అతడే గొప్పవాడు. ఆయన కానీ అంటున్నాడు కదా, నేను సరి చేసుకుంటా, నాతో మాట్లాడయ్యా. ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, ఆ మాట అంటున్నాడు, దేవుడు దర్శించడం ఇష్టపడ్డాడు. శ్రమల కాలం వచ్చింది, బాధలు వచ్చింది, ఇబ్బందులు వచ్చింది, శోధనలు వచ్చింది. అయినను విజయము ఏమిదే? తప్పటి ప్రభు నామాన్ని కలుగుతాం. ఈ రోజు శ్రమలు పడతా ఉండొచ్చు, బాధలు పడతా ఉండొచ్చు, నిందలు పడతా ఉండొచ్చు, అవమానాలు పడతా ఉండొచ్చు. అయినను దేవుడు నీ కోసము ఒక మేలు చేస్తాడు. ఆయన నిన్ను బలపరచడానుకున్నాడు, ధైర్యపరచడానుకున్నాడు, సహాయం చేయడానుకున్నాడు. యేసయ్య నిన్ను వదిలిపెట్టడు అనే నమ్మకము నీ లోపల ఉన్నది. దేవుడే చేస్తాడు కార్యం. దేవునికి స్తోత్రం. ఈ రోజున కష్టాలు బాధలు పడవచ్చు. ఒక సామెత అంట, ఒక సామెత ఉంటుంది. సామెత ఎలాగయ్యా అంటే, ఇల్లు అలకగానే ఒక టైం వస్తుంది, దేవుడు నిన్ను నిలబెట్టే టైం, నేను పైకి తీసే టైం అవుతుంది. అప్పుడు దాకా నువ్వేం చేయాలంటే, ప్రభువా నేను సరి చేసుకుంటా, నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటా, నీ వాక్యానుసారంగా జీవిస్తా, నీ వాక్యములకు లోబడతా అని ఎప్పుడైతే మనం వచ్చామో ఖచ్చితంగా దేవుడు నీ పట్ల తన ప్రణాళికను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ దిద్దుబాటులో. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇదిగో ఆత్మీయ జీవితాలలో మనము మరి సరి చేసుకోవాల్సింది ఒకటి మనకు కనబడతా ఉంది. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 3 వచనం దిద్దుబాటు గురించి మనము కొన్ని విషయాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, కనుక అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన కనుక యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధించాడు. దిద్దుబాటులో ఒకటి శోధన వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. దిద్దుబాటులో ఏమొస్తుందట? శోధన వస్తుంది. ఏదో ఒక రకమైన శోధన వస్తుంది. అది కుటుంబంలో ఏదో ఒక రకమైన శోధన వస్తుంది. బిడ్డల నుంచి శోధన వస్తుంది, భర్త నుంచి శోధన వస్తుంది, భార్య నుంచి శోధన వస్తుంది. ఏదో ఒక రీతిలో కుటుంబ పరమగా ఒక శోధన వస్తుంది. దానిని గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. శోధన వస్తుందని గుర్తు చేసుకోవాలి, శోధన అని గ్రహించుకోవాలి. ఇదిగో శోధనలో ఇక్కడ యేసయ్య అరణ్యమునకు కోల్పోతే అక్కడ ఎవరున్నారట? అపవాది, సాతాను అక్కడ ఉన్నాడు. యేసయ్యను శోధిస్తూ ఉన్నాడు. యేసయ్యను శోధిస్తూ ఉంటే అపవాదిని గద్దించాడు, అపవాదిని ఎదిరించాడు, అపవాదిని అదిగో శోధనను జయించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇది ఒక శోధన కావచ్చు, నీ కుటుంబానికి శోధన ఇది కావచ్చు. అయినా భయపడక, ఎందుకో తెలుసా? యేసయ్య జయించాడు కనుక నీకు జయమిస్తాడు. యేసయ్య నీకు విజయమిస్తాడు. యేసయ్య నీకు సహాయం చేస్తాడు. యేసయ్య నీకు విడుదలిస్తాడు. యేసయ్య నీకు సమృద్ధినిస్తాడు. యేసయ్య నీకు సహాయకుడుగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 33లోకి మాట్లాడతాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలే ఏ మాటలంటే శోధన విషయంలోనే, ఇదిగో బలహీనతల విషయంలోనే, అనేకమైన కష్టాల విషయంలోనే నీకు తెలియజేస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో ఏముందట? శ్రమ ఉంది. ఒక శ్రమ అనే శోధన ఉంది, ఒక శ్రమ అనే కష్టం ఉంది, ఒక శ్రమ అనే బాధ ఉంది, ఒక శ్రమ అనేటువంటి పరిస్థితి ఉన్నది. అది లేకుండా లేదు. దేవునికి స్తోత్రం. అయితే అంటాడు కదా అదిగో శోధన. ఆ శోధన లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. యేసయ్య ఏం చేశాడట? లోకాన్ని జయించాడు. లోకములో ఏమున్నాయి? 3 ఉన్నాయి. శరీరాశులు ఉన్నవి, నేత్రాశులు ఉన్నవి, జీవపు దెబ్బ ఉంది. ఈ 3ని జయించాడు. అతి దేవుడు ఈ దినాన ఈ శోధనలో ఇదిగో ఈ యొక్క ఉదయ కుటుంబమునకును మనకును మన సంఘమునకును జయ జీవితం ఇచ్చునుగాక, శ్రమలలో విడుదల కలిగించునుగాక, ఈ శోధనలో జయించునుగాక. ఆయన
ఆయన బిడ్డలకు జయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. జయ జీవితం ఖచ్చితంగా ఇస్తాడు. రెండోది మనము ఇక్కడ గమనించాలి. ఈ యొక్క శోధనలో మనము ఒకటి చూస్తున్నాము. రెండవది మనము చూసినట్లయితే ఇక్కడ అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. దిద్దుబాటులో రెండవది మనం చూడాల్సిన మెట్టు ఏంటయ్యా అంటే 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను ఎత్తైనను లోతైనను ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి ఎడబాసదేవి లేదు. అది ప్రధానులైన కావచ్చు, అధికారులైన కావచ్చు, ఉన్నదైన కావచ్చు, రాబోయైన కావచ్చు, ఏదైనా కానీ అది ఎంతైనా అది లోతైన ఏదైనా ఎడబాపు అన్నాడు. క్రీస్తు ప్రేమ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆయన పట్టుకొని ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయన సహాయం చేస్తున్నాడు. రెండో పెట్టు ఏంటో తెలుసు, దిద్దుబాటు అనేది. రెండవది విశ్వాసములో మనం విజయాన్ని చూడాలి. విశ్వాసములో విజయాన్ని చూడాలి. విశ్వాసం ద్వారా క్రీస్తులో మనకి విజయం ఉంది. వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. కనుక ఏ విషయంలో కూడా మనము యేసు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. విశ్వాసములో విజయం ఉంది. విశ్వాసమే నీ విశ్వాసమే నేను ధైర్యపరిచేది, నీ విశ్వాసమే నేను నిలబెట్టేది, నీ విశ్వాసమే నీకు ఇదిగో స్వస్థత ఇచ్చేది, నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని కట్టేది, నీ విశ్వాసమే నీ బిడ్డల జీవితాల్లో కార్యం చేసేది. నా జీవితంలో, మన జీవితంలో ఈ విశ్వాసము దేవునికి దగ్గరగా చేసేది. అంతే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలే ఉండట అసాధ్యం. దిద్దుబాటులో విశ్వాసం ఒకసారి మనం వెనక పడిపోవచ్చు, కానీ విజయం ఇస్తున్నాడు అంటున్నాడు. దిద్దుబాటు చేసుకోవాలి. విశ్వాసం ఏ నమ్మకం అని పెట్టుకున్నావు, ఏ విశ్వాసం పెట్టుకున్నావు, ఖచ్చితంగా చేస్తాడు. యేసయ్య దగ్గర స్వస్థత పడిన వాళ్ళందరూ యేసయ్య దగ్గర వచ్చి చెప్పారు కదా, యేసయ్య దగ్గర భయపడుతూ ఆయన దగ్గర నిలబడిన వాళ్ళందరూ అన్నాడు, యేసయ్య నీ విశ్వాసమే నేను బాగు చేసింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇదిగో మరి కుటుంబ విషయంలో కూడా ఇదిగో మరి విశ్వాసము ద్వారానే ఈ బిడ్డలకు దేవుడి విజయాన్ని కలుగు చేయను గాక అంటే దేవుడే చేస్తాడు. ఆయన దగ్గర పెట్టుకున్న ఏ మొర వ్యర్థమో కాదండి. మూడోది చదువుకొని ముగించుకుందాం. అయిపోయింది, ఇక అయిపోవచ్చింది. ఒకే ఒక మాట, ఆ మాట అంటున్నాడు కదా. దిద్దుబాటులో మూడవది లోక సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లోక సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువనెత్తుకొని దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అంటాడు, అనుసరించవలెను అంటాడు. అంటే ఇక్కడ త్యాగము ద్వారా ఆత్మీయ విజయం వస్తుందండి. త్యాగం చేయాలి. సిలువ అనగానే శ్రమలు, సిలువ అనగానే కష్టాలు, సిలువ అనగానే బాధలు, ఇవన్నీ పెట్టుకొని వెళ్తేనే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? విజయాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎత్తుకోవాలంట? 40 రోజులకి ఇప్పుడు ఎత్తుకోవాలన్నాడా? అయ్యా సంవత్సరానికి ఒకసారి ఎత్తుకోవాలన్నాడా? ప్రతి దినమంట సిలువను ఎత్తుకొని, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆయనను ప్రభువు అది అన్నాడు కదా, ఆయన తన కాడి సిలువైనదిగా చేస్తాడు. నీకు సహాయం చేయడానికి ఉన్నాడు ఆయన, నీకు నాకు ఆదరించడానికి ఉన్నాడు. కానీ మనము మూడవది సిలువను స్వీకరించాలి. కష్టాలు వస్తాయి. ఇప్పుడు వచ్చిన కష్టాలు ఉన్నాయి, భక్తుల జీవితాలు వచ్చినాయి, నీ జీవితంలో అనుమతించాడు. ఎందుకో తెలియదు. ఐ డోంట్ నో, వీ డోంట్ నో. మనకి ఎవరికే సమస్తం ఆయనకి తెలుసు. యు నోస్ ఎవ్రీథింగ్ అన్నాడు. అంటే అన్ని ఆయనకి తెలుసు.
నీ కోసం నా కోసం అన్నీ ఆయనకి తెలుసు. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడాలో అని తెలుసు. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అని అనుకుంటాను, ఇంకా మాట్లాడతా కానీ అని ఆలోచన నవ్వుతుంది. ఇంకా ఉందా మన దగ్గర, కానీ అప్పుడప్పుడే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది సిలువను స్వీకరించాలి. ఏం చేయాలట? సిలువను స్వీకరించాలి. ఎస్, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనము మన అంశం ఏంటయ్యా అంటే దిద్దుబాటు. ఈ దిద్దుబాటులో దేవుని యొక్క శబ్దము, వాక్యము, మాట వినగానే మనము మన హృదయాన్ని తెరవాలి. కఠినపరచుకోకూడదు. నా కాదులే, నేను కాదులే, నా కాదులే అనుకోకూడదు. కఠినపరచుకోకూడదు, మెత్తగా చేసుకోవాలి. కఠినపరుచుకున్నాడు ఫరో, దానివల్ల లాస్ అయిపోయాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, 3 ఆత్మీయంగా మనము తెలుసుకోవాల్సింది. 1, శోధనను యేసయ్య జయించాడు, అపవాది శోధనలు జయించాడు. 2వది విశ్వాసముతో విజయాన్ని చూడాలి, విశ్వాసంతోనే. 3వది సిలువను స్వీకరించాలి. అప్పుడు మన జీవితాలలో ప్రభు మొత్తం మార్చేస్తాడు. మన యొక్క స్థితిగతులన్నీ మార్చే దేవుడు మనకున్నాడు, సహాయం చేస్తాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.